డియర్ స్టూడెంట్స్, చాలా మంది పిల్లలు కీ ఎసెన్షియల్స్ ఆఫ్ కంట్రోల్కు కీ ఎలిమెంట్స్ ఆఫ్ కంట్రోల్కు తేడాను కనుక్కోవడంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. డియర్ స్టూడెంట్స్, కీ ఎలిమెంట్స్ ఆఫ్ కంట్రోల్ అంటే ఆ 4 వస్తాయి. స్టాండర్డ్ సెట్ చేయడము, యాక్చువల్ పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడము, ఈ రెండింటిని పోల్చడము, తప్పొప్పులుంటే వాటిని ఈ రెండింటి మధ్య ఏమైనా లోపాలుంటే వాటిని కరెక్ట్ చేసుకోవడం. ఇది కీ ఎలిమెంట్స్ ఆఫ్ కంట్రోల్. కానీ ఎసెన్షియల్స్ ఆఫ్ కంట్రోల్, అసలు కంట్రోలు దేని ఉద్దేశంలో పెట్టుకొని ఈ కంట్రోల్ అనే ఫంక్షన్ను మేనేజర్లు నిర్వర్తిస్తారు అనేదే ఎసెన్షియల్స్ ఆఫ్ కంట్రోల్. దీనికి దానికి తేడా దయచేసి మీరంతా గమనించాల్సిందిగా కోరుచు మీకు ఈ ఫైల్ షేర్ చేస్తున్నాను. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఎఫెక్టివ్ కంట్రోల్ సిస్టమ్స్ ఆర్ ఎసెన్షియల్ for organizations to ensure that activities align with established objectives and operate efficiently. Key essentials of an effective control system include, okay, so ఇక్కడ సింప్లిసిటీ అన్నమాట. అంటే కంట్రోలింగ్ అనేది ఎలా ఉండాలి అంటే సరళత్వంతో కూడుకొని ఉండాలి, సరళంగా ఉండాలి. అంటే control mechanisms should be straightforward and easy to understand, ensuring that all members of the organization can implement them without confusion. ఏ ఒక్కరూ కూడాను కన్ఫ్యూజ్ కాకుండా తమ చేయాల్సిన పనులను స్పష్టంగా చేసేటట్టుగా సంస్థ యొక్క ప్రమాణాలు అందరికీ అర్థమయ్యేటట్టుగా ఈ నియంత్రణ కంట్రోల్ మెకానిజం అనేది ఉండాలి. దట్ ఈస్ సింప్లిసిటీ. నెక్స్ట్, objectivity. Dear students, అశోక్ మొబైల్ టచ్ చేయొద్దు, అనవసరంగా టచ్ చేస్తున్నావు. టచ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ గీతలు పడుతున్నాయి. మీతో ప్రాబ్లం ఏంటంటే మొబైల్ సరిగా వినకుండా ఏదో ఒకటి గిల్లుతుంటారు, మొబైల్ని కూడా గిల్లుతుంటారు. ఇది ప్రాబ్లం. ఓకే, ఆబ్జెక్టివిటీ. Control must be based on clear, factual, and unbiased criteria to provide accurate assessment of performance. Dear students, control must be based on clear, factual, and unbiased criteria to provide accurate assessments of performance. ఏమంట? స్పష్టమైన, వాస్తవమైన, ఏమాత్రం పక్షపాతం లేని, ఏం చేయాలా? మదింపు అనేది ఉండాల. అంటే మీకు ఇష్టమైన వాళ్ళ మీద వాళ్ళ పని చేయకపోయినా బాగా చేశారని జడ్జిమెంట్ ఇవ్వడము, ఓకేనా? మీకు ఇష్టమైన వాళ్ళైతే, ఇష్టం లేని వాళ్ళైతే బాగా పని చేసినా కూడాను వాళ్ళను బాగా చేయలేదని అసెస్మెంట్ చేయడం అనేది చేయకూడదు. దట్ ఇస్ ద మోస్ట్. నెక్స్ట్, ప్రాంప్ట్నెస్. టైమ్లీ కంట్రోల్ మెజర్స్ అలో ఫర్ క్విక్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ ఆఫ్ డీవియేషన్స్ ఫ్రమ్ స్టాండర్డ్స్, minimizing potential impacts. Dear students, ఏవైనా లోపాలుంటే త్వరగతిన తీసుకోవాలి. ఏదైనా తేడాలుంటే డిలే చేయకూడదు. ఎందుకంటే డిలే చేయడం వల్ల ప్రతికూల ప్రభావం పడుతుంది సంస్థ మీద. నెక్స్ట్, ఎకానమీ. మనము ఇంప్లిమెంట్ చేస్తున్న కంట్రోలింగ్ అనేది ఖర్చులు మనకు తగ్గించేటట్టుగా ఉండాలి. ద కాస్ట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ కంట్రోల్ సిస్టమ్ షుడ్ బి జస్టిఫైడ్ బై ద బెనిఫిట్స్ దే ప్రొవైడ్ అండ్ ఎన్ష్యూరింగ్ దట్ దే ఆర్ కాస్ట్ ఎఫెక్టివ్. సో వ్యాపార సంస్థ కావచ్చు, ఒక విద్యా సంస్థ కావచ్చు, క్వాలిటీని పెంచడానికి నియంత్రణ చర్యలు తీసుకునేటప్పుడు అది మనకు సంస్థకు ఆదా చేసేటట్టుగా ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ. కంట్రోల్ సిస్టమ్ నీడ్ టు బి అడాప్టబుల్ టు changing conditions within the organization and its external environment. ఎప్పటికప్పుడు నిరంతరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనము సర్దుబాటు చేసేటట్టుగా నియంత్రణ వ్యవస్థ ఉండాలి. నెక్స్ట్, అక్యురసీ. రిలయబుల్ అండ్ ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ కంట్రోల్ యాజ్ డెసిషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ డాటా ప్రొవైడెడ్ బై దీస్ సిస్టమ్స్. నియంత్రణ వ్యవస్థ ఎలాంటి సమాచారం అందియాలి అంటే నమ్మదగిన, ఖచ్చితమైన సమాచారం
నియంత్రణ వ్యవస్థకు ఇచ్చేటట్టుగా ఉండాలి. అప్పుడు మాత్రమే సరైన నిర్ణయాలు తీసుకునేకి అవకాశం ఉంటుంది. సూటబిలిటీ. Control should be appropriate for specific activities and processes they are intended to monitor, aligning with organizational goals. వ్యాపార సంస్థ యొక్క లక్ష్యాలు సాధించడానికి అనుగుణంగా నియంత్రణ చర్యలు సెట్ అవ్వాలి, సూట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఫార్వర్డ్ లుకింగ్ నేచర్. నియంత్రణ వ్యవస్థ చర్యలు ఎలా ఉండాలంటే సంస్థ ముందు చూపుతో కూడుకొని ఉండాల్సి ఉంటుంది. ఏవైనా సమస్యలు ముందు ఎలాంటివి రాబోతాయి అని ముందుగానే గెస్ చేసి అలాంటి సమస్యలకు ముందుగానే పరిష్కార మార్గాలు చేసేటట్టుగా ఉండాలి. నెక్స్ట్, ఫోకస్ ఆన్ స్ట్రాటజిక్ పాయింట్స్. కంట్రోల్ అనేది కొన్ని వ్యూహాత్మకమైన అంశాలపైన కేంద్రీకృతమై ఏవైనా భవిష్యత్తులో వచ్చే సవాళ్లను పరిష్కరించేటట్టుగా ఉండాలి. ఇంకా చివరిగా, కంట్రోల్ అనేది ఉద్యోగులకు యాజమాన్యానికి ప్రేరణ ఇచ్చేటట్టుగా ఉండాలి. An effective control system should encourage employees to perform at their best by providing clear expectations and feedback. సో అందరికీ ప్రేరణ ఇచ్చేటట్టుగా కంట్రోల్ సిస్టమ్ ఉండాలి. This is all about essentials of control, my dear students. Thank you so much for your patient listening.